రఘునందన్ రావు గారికి ఓటేస్తే నాకేసినట్టే సమానత్వం కనిపిస్తుందా లేదా? రగన్న ఇది ఎట్లా మర్చిపోయినవే? మెదక్ జిల్లాల వెనుకటికి బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరుండే అని అడుగుతున్నా. ఆయన ఉనికిడెక్కడ పోతుందో అనే ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లా హరీష్ రావు ఆడిన నాటకంలా మొగోళ్ళం మనమే, దుబ్బాక కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ యాదున్నదా అని అడుగుతున్న తన్నీరన్నకు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పి రాస్తున్నారు, ఆడ పోటీయే బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో. అన్నా అనంటే 2 గంటల రాత్రికి ఫోన్ ఎత్తే మనిషి ఎక్కడ? వెంకట్రామిరెడ్డి గారు అనంటే ఆవు కేసీఆర్ కాళ్ళు బొక్కొస్తా అననే వెంకట్రామిరెడ్డి ఎక్కడ? ఎవరు సంసారులు, సౌమ్యులు, సాంప్రదాయులు, చొక్కమైన సొంటులు? కాంగ్రెస్ ఒక గట్టి క్యాండిడేట్ని ఎందుకు పెట్టలే అని అడుగుతున్నా. మెదక్ మునగాడు వెంకట్రామరెడ్డి మునగాడా మోసగాడా? మొన్నటిదాకా రాజకీయంలో మొన్నటిదాకా మంచిగా కమ్మగా పుల్లగా రియల్ ఎస్టేట్లో సంపాదించిండు. మేము ఫ్లవర్ అనుకున్నాం, రాజా ఫ్లవర్ అయ్యిండు. మొత్తం చదివినానికి వస్తా రగనా. మెదక్ మునగాడు వెంకట్రామరెడ్డి, అటు కేసీఆర్ ఇటు హరీష్ ఇద్దరి ఆశీస్సులు. ఆ పీకుడు ముచ్చట జరాగొస్తా. ఆది నుంచి మెదక్ బీఆర్ఎస్కు కంచుకోట. కాంగ్రెస్ హయాంలో మెతుకుకు దిక్కులేని సీమ. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో మెదక్ అన్నపూర్ణ. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. మెదక్ మెతుకు కోసం మళ్ళీ తల్లడిల్లుతోంది. నిన్నటి దాకా మంజీరా పరవళ్ళు తొక్కింది. కాంగ్రెస్ రాగానే ఎండిపోయింది. బీఆర్ఎస్ హయాంలో మెదక్ అంతా సస్యశ్యామలం. కాంగ్రెస్ రాగానే ఎడారిమయం. ఆనాడు ఇందిరాగాంధీ గెలిచిన చేసిందేమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఒరగబెట్టేదేమీ లేదు. వనరులను వినియోగించడం కాంగ్రెస్కి చేత కాదు. బీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధికి తిరుగుండదు. మెదక్ మేలు కోరేది బీఆర్ఎస్ఏ. మెదక్ గడ్డ ఎప్పుడైనా బీఆర్ఎస్దే. కాంగ్రెస్ కాలంలో మెతుకు కోసం ఏడ్చిన సీమ, కేసీఆర్ చలువుతో మెదక్కి వచ్చిన పొలాల కోనసీమ. రగన్న నీ సాహిత్యానికి జోహర్. అయితే రావణ లంక దహనమైపోయింది. ఎప్పుడు? కేవలం మా బజరంగ బలి లంకను రెక్కీ చేద్దామని చెప్పి ఆలోచించినందుకు. కేసీఆర్కి కంచుకోట అంటే వెంకట్రామరెడ్డి గులాం అని చెప్పినాం. ఆశీస్సులు ఎవరికి ఇస్తారు ఫ్రెండ్స్? ఆశీస్సులు. అదే దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆడ నిలబడి ఒక మాటనన్నాడు, రఘునందన్ రావు గారికి ఓటేస్తే నాకేసినట్టే సమానత్వం కనిపిస్తుందా లేదా? రగన్న ఇది ఎట్లా మర్చిపోయినవే? కేసీఆర్ కాళ్ళు మొక్కి పైకొచ్చిన నాయకుడిని గెలిపించుకుంటారా, లేకపోతే నా సమానం నా తమ్ముడు మాధవనేని రఘునందన్ రావుని గెలిపించుకుంటారా అని మాట్లాడిన ఆ ప్రభుత్వాన్ని, ఆ నాయకుడిని, ప్రజల మధ్యలో నిలబడే ఆ వకీల్ సాబ్ని గెలిపించుకుందామా, లేకపోతే వ్యాపారానికి విలువిచ్చే ఆ వ్యాపారవేత్తను గెలిపించుకొని అపాయింట్మెంట్లు అడుక్కుంటూ కూర్చుందామా? మెదక్ జిల్లాల వెనుకటికి బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరుండే అని అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీని ఆ మాధవనేని రఘునందన్ రావు ధాటికి తట్టుకోక కళ్ళు బగబగ మండి ఒళ్ళు కంపరం లేచి ఆయన ఉనికిడెక్కడ పోతుందో అనే ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లా హరీష్ రావు ఆడిన నాటకంలా బలైన రఘునందన్ రావు ఇయ్యాల మీ ముంగట కాషాయ కాండవా కప్పుకొని మెదక్ ప్రజలకు మోతబరి మనదే, మొగోళ్ళం మనమే, దుబ్బాక కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ యాదున్నదా అని అడుగుతున్న తన్నీరన్నకు. సంఘటన బలం ఒక్కటైతే తన్నీరన్నకు పన్నీరు మాడగొట్టిన సన్నివేశం మీకు పరిచయం ఒకసారి గుర్తు చేస్తున్నాం. మళ్ళొకసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పి రాస్తున్నారు, బీజేపీ అసలు రేస్లో లేదన్నట్టు వీళ్ళు భావిస్తున్నారు. ఒక నరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. ఆడ పోటీయే బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో. నీలం మదనేటోడు నెత్తి మీద 100 రూపాయలు పెడితే చారణ కమ్ముడు ఓడు. డైరెక్ట్ చెప్తున్నా, కాంపిటీషన్ రగన్నతోనా, వకీల్ సాబ్తోనా? అన్నా అనంటే 2 గంటల రాత్రికి ఫోన్ ఎత్తే మనిషి ఎక్కడ?
వెంకట్రామరెడ్డి గారు అని అంటే కేసీఆర్ కాళ్ళు మొక్కొస్తా, ఆశీస్సులు తీసుకొని వచ్చి ఆచరణలకు దిగుతా అననే వెంకట్రామిరెడ్డి ఎక్కడ? ఎవరు నాయకుడు, ఎవరు వ్యాపారవేత్త, ఎవరు సంసారులు, సౌమ్యులు, సాంప్రదాయులు, సొక్కమైన సొంటులు? అడుగుతున్నా బీఆర్ఎస్ పార్టీని. మెదక్ల అంత మూతబరుండుంటే, సబ్జెక్ట్ అంత ఘాటుగుండుంటే, ద కమ్యూనికేషన్ కింగ్ ఆఫ్ భారతీయ రాష్ట్ర సమితి కేటీఆర్ ఎందుకు వాళ్తలేడు అని అడుగుతున్నా. కేసీఆర్ 2 రోజుల పాటు సస్పెండ్ ఎందుకు అయిందని అడుగుతున్నా. గెలిచినాక తెలంగాణ ప్రజలను పట్టించుకొని మాజీ ముఖ్యమంత్రి కేవలం గెలిస్తేనే నా జీవితం, లేకపోతే నా జిందగీ నా మిలేగి దుబారా అన్న భావనలా ఇవాళ బయటికి వెళ్ళిండు తప్ప తెలంగాణ ప్రజల కోసం ఎన్నడన్నా బయటికి వెళ్ళిండా అని అడుగుతున్నా. కాళేశ్వరం ఫైళ్ళల్లా ఏం ఒప్పందమైంది కాంగ్రెస్ బీఆర్ఎస్కి అని అడుగుతున్నా. ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ చికర్ ఎందుకు తీయవు రగన్నా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. వెంకట్రామరెడ్డి గారిని అడుగుతున్నా, ఏం డీల్ సెట్ అయిందని అడుగుతున్నా. సడన్గా మీ పేరు ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. కాంగ్రెస్ ఒక గట్టి క్యాండిడేట్ని ఎందుకు పెట్టలే అని అడుగుతున్నా. కాంగ్రెస్ బీఆర్ఎస్కి రెండవ క్యాటలిస్ట్ వెంకట్రామిరెడ్డా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా అని అడుగుతున్నా. మెదక్ ప్రజలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఈవీఎంలు దద్దరిల్లాలా, ఒకటే టూ 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 అని సప్పుడ్లు వడాలా, అది పువ్వు గుర్తు పౌరుషంతో వడాలా. మన పరాక్రమం ఏందో మెదక్కి చూపెట్టాలా. రాజ్యాంగాన్ని సవరణ చేసి ఎమర్జెన్సీ తీసుకొచ్చిన ఇంద్రానే పక్కకు జరిపినాం. వెంకట్రామిరెడ్డి ఎంత? కుటుంబం కోసం, కోతల కోసం దేశాన్ని తాకట్టు పెట్టి దేశాన్ని విడగొట్టే ప్రభుత్వాలు ఎంత? ఆలోచిస్తారా? అనుభవిస్తారా? దిస్ ఎలక్షన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సెలక్షన్, ఇట్ ఈస్ అ సివిలైజేషనల్ వార్. జర ఆలోచించుర్రి ఫ్రెండ్స్, లేకపోతే అందరం అనుభవించాల్సి వస్తుంది. बिकॉज मैं भारत का और भारत देश मेरा, मैं रहूँ या ना रहूँ, भारत अपना देश रहना चाहिए. भारत माता की జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారామోని, మన చిత్రగుప్త్. జై హింద్. రేపు మీకు ప్రామిస్ చేస్తున్నా, ఖచ్చితంగా ఆ రిపోర్ట్ తీసుకొని వస్తా. సో బ్రేక్ఫాస్ట్ విత్ ద సీఎం టుమారో అంటే నిజంగానే కాదు, షోలోనే ఉంటాం మేము. మా జిందగీ గీ రూమే, కానీ అంత పెద్ద అవకాశం మాకు ఇవ్వలే. సో ఇన్ ఎనీ కేస్, క్యాచ్ యూ టుమారో ఫ్రెండ్స్. జై హింద్. స్టే సేఫ్.